గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా హెల్దీ కాన్వర్జేషన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూరిన్ లీకేజ్ అనమాట. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందిలో యూరిన్ లీకేజ్ అనే సమస్య వస్తూ ఉంటుంది. బట్ దీన్ని ఎక్కడ డిస్కస్ చేయలేరు, దీని ఒక పెద్ద సమస్యగా కూడా చూడరు అనమాట. అంటే ఇప్పుడు వెళ్ళాలా, డాక్టర్ దగ్గర చూపించుకోవాలా, అవసరమా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా, ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి దీనికోసం అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ శ్రవంతి గాదిరాజు గారు. మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ ఝాన్సీ. సో ఓన్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్లో ఇది ఒకటి ఉంటుంది కదా, యూరిన్ లీకేజ్ అనేది. సో దీనికి ఏదైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ఎక్కువగా ఉంటే, ఒకవేళ చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, ఈవెన్ ఏమైనా డైపర్స్ ట్రై చేయాలి, లేకపోతే ప్యాడ్స్ పెట్టుకునేంత ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మరి వాళ్ళకి? పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే కొంతమందికి ఏమవుతుంది అని అంటే, నార్మల్ డెలివరీ తర్వాత కొన్నిసార్లు యూరిన్ లీకేజ్, ఫిస్టులాస్ అని డెలివరీ ఏరియాకిను యూరినరీ ట్రాక్కి కొన్ని మధ్యలో సంబంధం స్టార్ట్ అవుతుంది. కొన్ని డిఫికల్ట్ డెలివరీస్లో వాటిని ఫిస్టులాస్ అంటాం. వాటిలో ఏమవుతుందంటే యూరిన్ కంటిన్యూస్గా డ్రిబుల్ అవుతూనే ఉంటుంది. సో అదొకటి. రకరకాలు మళ్ళీ యూరిన్ లీకేజ్లో కొంతమందికి నవ్వినా తుమ్మినా యూరిన్ పడిపోతూ ఉంటుంది. అంటే స్ట్రెస్, పొట్టలో స్ట్రెస్ అడంగానే ఈ పడిపోతుంటుంది. అంటే గట్టిగా తుమ్మారనుకోండి, తుమ్ముతున్నప్పుడే కొంచెం యూరిన్ డ్రిబుల్ అవుతూ ఉంటుంది. సో అదొకటి యూరిన్ డ్రిబ్లింగ్లో. తర్వాతది ఏంటంటే అర్జ్ అంటాం. అంటే వాళ్ళకి అసలు ఎంత ఫాస్ట్గా అంటే, నాకు ఇప్పుడు వెళ్ళాలి అని అనిపించి వాష్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ పడిపోతూ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో వాటిల్ని వాళ్ళు కనుక్కోగలగాలి. అంటే ఇంతకు ముందు నాకు ఇది లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది, ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ అయిందా, లేకపోతే ఏదైనా సర్జరీ తర్వాత స్టార్ట్ అయిందా, ఆన్ ద సడన్ స్టార్ట్ అయిందా అనేది వాళ్ళకి తెలుసుకొని ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది లేడీస్ ఏంటంటే అవి సిగ్గుపడతారు, యూరిన్ ఎట్లా చెప్పుకుంటాము, బాగోదేమో అని చెప్పుకోకుండా వాళ్ళు అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే, కొంతమంది లేడీస్ దగ్గర యూరిన్ స్మెల్ వస్తూ ఉంటుంది. బికాజ్ ఆ డ్రెస్ వెట్ అవుతూ ఉంటుంది కదా, సో పక్కన వాళ్ళకి అది అర్థమైపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఇంకా సోషల్ దేనికి వెళ్ళరు, అంటే గ్యాదరింగ్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. అది బాగోదు కదా పక్కన వాళ్ళకి ఎట్లా అని. సో అందుకనే ఏం చేయాలి అంటే, మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ యూరిన్ వాటిల్లో మనం ఎటువంటి సిగ్గుపడక్కర్లేదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. వీటిల్లో ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్కువ మందికి నార్మల్ డెలివరీస్, అది కూడా నార్మల్ డెలివరీస్ వాళ్ళకి ఏదైతే యూరినరీ పైప్ ఏదైనా ఉంటుందో అది కొంచెం లూజ్ అయిపోతుంది. అంటే ఆ స్పింక్టర్ అంటాం. అంటే మనకి కావాలి అన్నప్పుడు టైట్గా ఉండాలి, అవసరం లేనప్పుడు ఓపెన్ అవ్వాలి. అలా కాకుండా వీళ్ళకి ఇది లూజ్ అయ్యి పైనుంచి ఇట్లా ప్రెషర్ అవ్వగానే ఇక్కడ టక్ మన ఒక బౌట్ ఆఫ్ యూరిన్ వస్తుంది. అది డెలివరీస్ తర్వాత అయ్యేది. రిలాక్స్ అయిపోతుంది, స్పింక్టర్ రిలాక్స్ అయిపోవడం వల్ల అట్లా యూరిన్ వస్తూ ఉంటుంది. సో అది ఒకటి, కంట్రోల్ ఉండకపోవడం. కొంతమందికి అర్జ్ అంటే అక్కడికి వెళ్ళే లోపల అది న్యూరలాజికల్, అంటే సమ్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సిస్టైటిస్ అని అంటాం. వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఇన్ఫెక్షన్ వల్ల అది అర్జెంట్ అయిపోతుంది, ఇంకా అసలు ఆగదు. వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళాలి అని అనుకునే లోపలే పడిపోతూ ఉంటుంది. సో అది సమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. దాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే ఇట్లా పొట్టలో స్ట్రెస్ పడంగానే యూరిన్ లీక్ అవడం. ఇవి రకరకాలు. అది కాకుండా ఇందాక ఇంకోటి చెప్పాం, యూరిన్ డ్రిబుల్ అవుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా చొక్క అంటే అది యూరినరీ బ్లాడర్లోకి పోయి యూరినరీ బ్లాడర్కి, అంటే మూత్రం సంచికి అలాగే వెజైనాకి ఒక కనెక్షన్ వచ్చేసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, పైప్ లీక్ అయినట్లు యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. అది బ్లాడర్లోకి నిండడం లీక్ అవుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది కదా. నిజంగానే డైపర్లు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద డైపర్స్ పెట్టుకుంటారు, బయటికి వెళ్ళాలి, అది లీక్ అవుతూ ఉంటే ఎట్లా, డ్రెస్ అంతా తడిచిపోతూ ఉంటుంది. అలాగే ఈవెన్ స్ట్రెస్ అన్నప్పుడు వాళ్ళు కూడా చాలామంది నేను డైపర్లు పెట్టుకోవడం చూశాను. సడన్గా బయటకు వెళ్ళినప్పుడు తుమ్మొచ్చింది, అట్లా పడిపోయింది అనుకోండి, డ్రెస్ పాడైపోద్ది కదా యూరిన్ పడితే. అట్లా అందుకని వాళ్ళకు ఇట్లా
డైపర్స్ యూజ్ చేయడం చూస్తూ ఉంటాము. సో అలాగే మీకు అది అనిపించింది అంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ వచ్చింది, దానికి ఒక ట్రీట్మెంట్. అర్జెంట్ కాంటినెన్స్, అర్జెంట్గా వచ్చేయడం, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి. సో అలాగే యూరిన్ లీక్, వీటిని ఇదొక ట్రీట్మెంట్. ప్రతి దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్, దేనికి దానికి. కొన్నిటికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, కొన్నిటికి సర్జికల్ మాత్రమే ఉంటుంది. సో ఏదో ఒకటి ట్రీట్మెంట్స్ అయితే మనకి ప్లెంటీ ఆఫ్ ట్రీట్మెంట్స్, చక్కగా ట్రీట్ అవుతుంది, అసలు టెన్షన్ పడక్కర్లేదు. బట్ ఎర్లీ డయాగ్నోసిస్ అంటే తొందరగా వెళ్ళడం ముఖ్యం. ఇక్కడ ప్రాబ్లం ఏం చేస్తారు అంటే అది బాగా ముదిరిపోయేదాకా వెళ్ళరు, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. నేను ఎప్పుడు అందుకని ఏం చెప్తానంటే ఇట్లాంటివి ఎస్పెషల్లీ యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మనకి ట్రీట్మెంట్స్ ప్రొలాంగ్ చేసుకోకుండా తక్కువలో కూడా అయిపోతుంది. ప్రొలాంగ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే క్రానిసిటీ, అంటే డిసీజ్ ముదిరే కొద్దీ ట్రీట్మెంట్స్ అంత కంఫర్ట్ అవ్వదు, కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో యూరినరీ ప్రాబ్లమ్స్ లో వీటిల్లో కేటగిరీస్ మీకు అర్థమైపోయినాయి కదా. సో ఈసారి నుంచి ఇప్పుడు ఎవరికైనా ఇట్లా అనిపించింది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి. దీంట్లో ఏమంటాము, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వడం, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ మాటికి వస్తూ ఉంటుంది, అదొకటి. అర్జెంటుగా రావడం ఒకటి, నవ్వినా తుమ్మినా పడ్డం ఒకటి, కంటిన్యూస్ యూరిన్ డిబ్రింగ్ ఒకటి. ఇన్ని రకాలు ఉంటాయి యూరినరీ ప్రాబ్లమ్స్. సో పోస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చేవి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అంటే లూజ్ అయిపోయేసేసి తుమ్మినా తగ్గిన స్పింక్టర్ కంట్రోల్ పోవడం. సో మనం అందుకని ఏం చెప్తాము అంటే డెలివరీల తర్వాత ఎక్సర్సైజ్ చెప్తాం, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్. అంటే కింద పెల్విక్ ఫ్లోర్ అని ఉంటుంది, ఈ యూరినరీ బ్లాడరు, వెజైనా, ఇవన్నీ కూడా టైటనింగ్ చేసే ఎక్సర్సైజ్, కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం. సో అవన్నీ నేర్పిస్తాం వాళ్ళకి, డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. మ్యామ్ టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే టెంపరీ రిలీఫ్ కోసం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది, సరే తర్వాత వెళ్దాం హాస్పిటల్కి అనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్లో లాంగ్ ట్రిప్స్ కానీ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు కొంచెం స్టాప్ చేయడానికి టాబ్లెట్స్ ఉంటాయా? ఈ యూరినరీ ప్రాబ్లమ్స్కి మెడికల్ ట్రీట్మెంట్ చాలా తక్కువ, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అన్నా కూడా కొన్నిటికి ఉన్నాయన్నమాట. స్ట్రెస్, అర్జెంట్ కాంటినెన్స్కి ఇన్ఫెక్షన్ అంటే టాబ్లెట్స్ ఇవ్వాలి, అది అప్పటికప్పుడు అర్జెంటుగా అయితే ట్రీట్ కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. మోస్ట్లీ సర్జికల్ కరెక్షన్స్ ఉంటాయి, అంటే డ్రిబ్లింగ్ వాటికి, స్ట్రెస్ వాటికి మేము చెప్పినట్టు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. అప్పటికప్పుడు అంటే నో, బెటర్ టు యూస్ ప్యాడ్స్, డైపర్స్ వేసుకోవడమే, ఇంకేం చేయలేం ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ ఉంటే. సో ప్రొలాంగ్ చేసుకోకుండా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ మ్యామ్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.